ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ వారం బాగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మంచి శుభ సమయంగా చెప్పవచ్చును. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటటువంటి వారికి కూడా కలిసి వచ్చే కాలం. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల వలన మన్ననలు పొందటం, ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. అనుకోని ధనప్రాప్తి సంభవించబోతోంది. ఆర్థికంగా బలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. గతంలో చేసిన రుణాలు కూడా తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగా కలిసి వచ్చే వారంగా ఉంది. స్థిరాస్తుల పరంగా కూడా కలిసి వస్తుంది. గతంలో ఏదైతే స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు కూడా వారం ప్రథమార్థంలో చిన్న చిన్న చికాకులున్నా ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వస్తుంది. న్యాయస్థానంలో చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకోకుండా వారికి పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా గతంలో ఉన్న సమస్యల నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ఏదేమైనా కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తున్నది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, అదేవిధంగా పాతవారు ఏదైతే వీరికి దూరమయ్యారో వారందరూ కూడా దగ్గరవటము, కుటుంబంలో శుభకార్యాలు జరగటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా మంచి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించటం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామం వినటం, అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయటం, ఈ పూజలు చేయటం వల్ల వీరికి ఏవైతే చిన్న చిన్న చికాకులు సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తారని చెప్పడం జరుగుతుంది.